ఇప్పుడు చాలామంది ఎట్లయిపోయారంటే మనిషి బతకడానికి డబ్బు అవసరమే. కానీ అదే డబ్బు కోసం చాలామంది విలువైన మనుషుల్ని పోగొట్టుకుంటున్నారు. సో నేనేమంటున్నా అంటే ఈ రోజుల్లో బేసికల్గా ఎట్లయిపోయానంటే నేనిది, లేదంటే నాకే అన్నీ తెలుసు, లేదంటే ఒకళ్ళని తొక్కేయాలి, లేదంటే వాళ్ళకన్నా నేనే పై స్థాయి, లేదంటే వాళ్ళు తక్కువ నేను ఎక్కువ, అంటే ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉన్న మనుషులు పెరుగుతున్నారు. బట్ వాళ్ళకి ఏం తెలియట్లేదు. బట్ అంటే వాళ్ళు ఆలోచించలేని స్థితిలో ఉన్నారు. బట్ ఎందుకంటున్నా అంటే అంటే ఈ రోజుల్లో డబ్బు అవసరమే. బట్ ఆ డబ్బు కోసమే పరిగెత్తే జనాలు కొన్ని విలువైన విషయాలను మర్చిపోతున్నారు. ఆ విషయాల గురించే నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నా. అదేంటంటే మనకి ఆకలి అయినప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. మనం ఏదన్నా సమస్యల్లో ఉన్నా, ఏదన్నా కొన్ని చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో మనం లాక్ అయినా అప్పుడు డబ్బు కావాలనిపిస్తుంది. సో ఇది బేసికల్ పాయింట్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో మనకు ఖచ్చితంగా డబ్బు కావాలి. ఎందుకంటే మనం సర్వైవ్ కావచ్చు, లేకుంటే నెక్స్ట్ మనం ఫర్దర్ మూమెంట్ తీసుకోవడానికి ఖచ్చితంగా మనల్ని మనం సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి ఇప్పుడు డబ్బు అవసరం పడుతుంది. బట్ నేనేమంటున్నా అంటే ఆ డబ్బు అవసరానికి మాత్రము అని మనం మర్చిపోయి అనవసరపు వాటికి కూడా మనం డబ్బుకి ఆశించి కొన్ని బంధాలకు కావచ్చు, కొంతమంది విలువైన మనుషులు కావచ్చు మనం కోల్పోతున్నాం. సో నేనేమంటున్నా అంటే మన చుట్టూ ఒక 10-20 మంది రెగ్యులర్గా పొద్దున్న లేసి పడుకునే వరకు చుట్టూ ఉన్న మనుషుల కన్నా ఒకళ్ళు ఇద్దరు ఒక ముగ్గురు అట్లా జస్ట్ జెన్యూన్గా నిన్ను పలకరియడమో, లేకుంటే నీ గురించి ఆలోచించడమో, లేకుంటే సరదాగా హెల్దీ కన్వర్జేషన్ ఏదన్నా ఉంటే అలాంటి వాళ్ళని సంపాదించుకో. నీ జేబులో నీ పర్స్లో చూసుకొని నీ చుట్టూ వచ్చే వాళ్ళని నువ్వు ఎంత సంపాదించుకున్నా జేబు ఖాళీ అయిన తర్వాత వాళ్ళు కంటికి కూడా కనిపించరు. అంటే ఇక్కడ చాలా మంది ఇవన్నీ మిస్ అయిన తర్వాత లాస్ట్కి రియలైజ్ అవుతున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యి ఏం లాభం? రియలైజ్ అయ్యి ఏం చేస్తాము? కూర్చొని బాధపడ్డం తప్ప ఏం చేయలేం. సో ముందే ఆలోచించు. డబ్బుతో పాటు ఆ డబ్బు పెరిగే కొద్దీ మనలో కొన్ని తప్పు చేయడం మొదలు పెడతాం. మనకి తెలియకుండానే జరిగిపోతుంది. ఎందుకంటే మనం ఆశలో పడిపోతాం. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎందుకు అంటే లైఫ్ ఇంకా బాగుండాలి, ఫ్యూచర్ ఇంకా బ్రైట్గా ఉండాలనే థాట్ ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ జరిగిపోతాయి. సో అదే టైంలో చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి, స్టెప్ తీసుకోవాలి కూడా. అది చాలా మస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని కోట్లున్నా మనిషి 100 సంవత్సరాలు బతకడమే కష్టం. గట్టిగా మాట్లాడితే 60 సంవత్సరాలు గొప్ప ఇప్పుడున్న జనరేషన్లో. సో ఈ 60 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా అనుభవించలేవు కూడా. సో నేను అనేది అదే, నీకు ఎన్ని పెద్ద ఇల్లులు కట్టుకున్నా, ఎన్ని పెద్ద మాడీలు కట్టుకున్నా, నువ్వు ఉండేది ఒకటే ఇంట్లో. నీకు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, ఎంత కోట్లున్నా, నీకు ఎంత అవసరం అంతే వాడుకుంటావు. సో నేనేమంటున్నా అంటే ఈ ఆలోచన ప్రతి ఒక్కళ్ళలో రావాల్సి వస్తుంది. ఇదే మిస్ అయిపోతున్నాం మనం. అంటే డబ్బుతో పాటు మనుషుల్ని కూడా కొంత అయినా సంపాదించుకోవాలి. ఎందుకంటే చివరికి ఆ డబ్బు నీకున్నా కూడా కొన్ని పరిస్థితుల్లో వర్కౌట్ కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు మంచోడు అనుకో, నేను మాట్లాడుతాను, నువ్వు మంచోడు అనుకో. చాలామంది అనొచ్చు మంచోడు, గొప్ప మనసున్న వాళ్ళకి డబ్బు లేకపోతే మనుషులు సహాయం చెయ్యరు కదా అనొచ్చు. ఓకే, బట్ నేనేమంటున్నా అంటే డబ్బు సంపాదించుకో, డబ్బు అవసరం లేదు, నువ్వు మంచితనంగానే బతుకని నేను అంటలేనిడా. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నేనేమంటున్నా అంటే డబ్బు సంపాదించుకుంటూనే విలువైన మనుషుల్ని కూడా సంపాదించుకోకపోయినా పర్లేదు కానీ పోగొట్టుకోవద్దు. ఎందుకంటున్నా అంటే నువ్వు మంచోడు అయినా ఇక్కడ నలుగురు మాట్లాడతారు, నువ్వు చెడ్డోడు అయినా ఇక్కడ నీ గురించి నలుగురు మాట్లాడతారు. బట్ నువ్వు అంటే నీ గురించి మంచిగా
కొంతమంది మాట్లాడే మాటల వెనకాల నీకు అసలైన విలువ ఉంటుంది. దానికోసమే ఇక్కడ ఎంతోమంది పోరాడి ప్రాకులాడతారు. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ కూడా. అదే జీవితం యాక్చువల్గా. అదే మనం సంపాదించుకుంది. మనం ఈ భూమి మీద నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసిన మంచి గురించి లేదా మనం చెప్పిన మంచి మాటల గురించి ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నారంటే మనం ఇంకా బతికే ఉన్నామని అర్థం. అది మస్ట్ ఇంపార్టెంట్. వచ్చినామా, వెళ్ళినామా, డబ్బులు సంపాదించినామా, ఆస్తులు కూడబెట్టుకున్నామా, లేకుంటే అంటే కార్లలో తిన్న బంగ్లా, ఏదైనా లగ్జరీగా నువ్వు బతకడం తప్పు లేదు. బట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆలోచనలు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, కొన్ని టైంలో నువ్వు తీసుకునే డిసిషన్స్ కావచ్చు అనేటివి చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఆలోచించాలి. మనం ఎంత సంపాదించినా చివరికి కొంతమందితో అయినా మనం బాగుంటున్నామా? ఎందుకంటే ఈ రోజున డబ్బు సంపాదించడం పెరిగే కొద్దీ మనుషులో అహం కావచ్చు, ఈగో కావచ్చు, వాడింత వీడింత నేనింత అనే ఆలోచన వచ్చేస్తుంది ఒక్కసారి. అంటే నేనేమంటున్నా అంటే 2 పాయింట్స్ చెప్తా. నీ దగ్గర ఫుల్ డబ్బు ఉంది, అర్థమవుతుంది, ఫుల్ డబ్బు ఉంది. ఆ డబ్బును చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు 80% నీ ఇంట్లో ఉంటారు, నీ చుట్టూ తిరుగుతారు. ఒక్కసారి డబ్బు తీసి నీకు ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారో చూడు, ఒక్కోళ్ళు ఇద్దరు, ఒక ముగ్గురు ఉంటారు. వాళ్ళే జెన్యూన్గా నీ కోసం వస్తున్నారు, నీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు, నీ ఆలోచనను అర్థం చేసుకుంటున్నారు. అదే డబ్బు కోసం అలాంటి గొప్ప మనుషులని పోగొట్టుకోవద్దు అని నేను అంటున్నా. చివరికి నీ గురించి ఇక్కడ మాట్లాడుకోవడానికి కొన్ని మాటలు మిగలాలి, అది నువ్వు సంపాదించుకో. నీ గురించి ఇక్కడ నలుగురు నువ్వు చేసిన మంచి గురించి ఇక్కడ ఎవరొక్కళ్ళు ఎక్కడొక చోట మాట్లాడుకుంటూ ఉండేలాగా నువ్వు చెయ్యాలి. సో నేను అనేది అదే. ఎందుకంటే మనిషి ఉన్నా లేకున్నా మనిషి ఆలోచనలు భూమి మీద ఇంకా బతికే ఉంటాయి. మనిషి ఉన్నా లేకున్నా మనిషి చేసిన మంచి ఈ భూమి మీదే ఎంతో మందితోటి మాటలు పలికిస్తూనే ఉంటుంది. సో డబ్బు కన్నా విలువైనవి కొన్ని ఉన్నాయి. డబ్బే పర్మనెంట్ కాదు, డబ్బు ఒకటే శాశ్వతం కాదు. డబ్బుతో పాటు నువ్వు చేసే కొన్ని పనులు ఉంటాయి, నువ్వు చెప్పే కొన్ని మాటలు ఉంటాయి, నువ్వు గడిపే కొన్ని క్షణాలు ఉంటాయి, నువ్వు సంపాదించుకునే కొంతమంది విలువైన మనుషులు ఉంటారు. అది కూడా ఇంపార్టెంట్ అంటున్నా నేను. డబ్బే కాదు, డబ్బుతో పాటు ఇవి కూడా ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. అది ఈ మధ్య చాలామంది లైట్ తీసుకొని లేదంటే వాళ్ళకి అర్థమయ్యే స్టేజ్లో లేరు. ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆలోచన వచ్చినా లాభం లేదు. ఈ సెల్ఫ్ మోటివేషన్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎలా ఉండాలంటే నేను అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద లైఫ్ అనేది అర్థం చేసుకోవాలి ఫైనల్గా. అంటే మనం ఉన్నా లేకున్నా మన గురించి మాట్లాడుకోవాలి, మనం చేసిన పనులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు చెడ్డోడివైనా నీ గురించి ఇక్కడ మాట్లాడతారు. బట్ అది ఎలా ఉంటుందంటే నీ గురించి చెడుగా ఇక్కడ మాట్లాడితే నువ్వు చేసి కొన్ని చెడ్డ పనుల వల్ల నిన్ను నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు బతుకున్నంత కాలము నీతో పాటు వాళ్ళకి ఆ మాటలు వస్తాయి. అదే నువ్వు మంచి కొన్ని విషయాలు చేసుకొని వెళ్ళిపోతే ఆ మంచి విషయాలు నిన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఒక మంచిని కలిగిస్తుంది అనే థాట్ ప్రాసెస్తో నేను మాట్లాడుతున్నా. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో బతకడానికి చాలా చాలా ముఖ్యమైన విషయం డబ్బు. ఆ డబ్బు ఆ మోజులో పడేటప్పుడు కొన్ని విలువైన మనుషుల్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. డబ్బు ఒకటే లైఫ్ కాదు, డబ్బుతో పాటు కొన్ని వాస్తవాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. సో అవి కూడా మనం హ్యాండిల్ చేయాలి, అవిట మీద కూడా మనం కొంచెం దృష్టి పెట్టాలి. సో నేనేమంటున్నా, డబ్బు ఇంపార్టెంట్, డబ్బుతో పాటు కొన్ని విలువైన మనుషులు చాలా 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 ఇంపార్టెంట్. నువ్వు పోయిన తర్వాత నీ గురించి మంచి విషయాలు మాట్లాడుకునేలాగా నువ్వు జీవించు. నీ గురించి నలుగురు అప్పట్లో వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, అలా మాట్లాడేవాళ్ళు, అలా బిహేవ్ చేసేవాళ్ళు అని మంచిగా మాట్లాడుకునేలాగా కొంతమందినైనా సంపాదించుకో. ఫైనల్లీ
అదే ఇక్కడ చాలామంది సంపాదించుకునే ప్రాసెస్లో ఎన్నో అడ్డదారులు వెతుక్కొని వెళ్ళిపోయి కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. సో నేను అంటే చాలా రియాలిటీగా బయట ఎలా జరుగుతున్నాయి, మనుషుల మధ్య ఆలోచన ఎట్లా మారుతున్నాయి అనేటి కొన్ని అనాలిసిస్ చేసి మాట్లాడుతున్నా.